పండుగ వస్తే గంగిరెద్దుడు ఎట్లా వస్తాడో ఎన్నికలు వస్తే ఏషాలు కట్టుకొని వస్తారు తప్ప నిజంగా మరి నగరము ఇది ఒక కాస్మోపాలిటన్ మెట్రోపాలిటన్ నగరము. ఈ నగరంలో ఇంతగానం పరిస్థితి ఉన్నది. రోజు వర్షం పడిందంటే చినుకు పడిందంటే నగర వాసులు 2-3 గంటలు విలవిల్ల ఆడిపోతున్నారు రోడ్ల మీద. ముంపు ప్రాంతాలకు పోయి ఇంతవరకు పరామర్శ ఏమనంటే హైడ్రా వాళ్ళు వర్షం ఇట్లా కురిసి ఆదివారం నాడు నానా అల్లకల్లోలం జరిగింది, నిన్న సోమవారం నానా అల్లకల్లోలం జరిగితే వాళ్ళకు మాకు ఏమి పట్టదు అన్నట్టు ఆడికి పోయి 260 ఇళ్ళు కూలగొట్టినాం, ఇంకో 640 ఇళ్ళు కూలగొడతాం. ఇక్కడ ఉన్న వాళ్ళు పేదవాళ్ళు కాదు, వీళ్ళంతా రౌడీ షీటర్లు అంటారు. మరి రౌడీ షీటర్ల మీద కేసులు ఎందుకు పెట్టలేదయా? రౌడీ షీటర్లు ఇల్లు వేసుకుంటుంటే మీరు ఏం కాస్తున్నారయా, గాడిదలు కాస్తున్నారా అంటే అదేం లేదు. కూల్చిన వాళ్ళ మీద సానుభూతి పెరుగుతుంది కాబట్టి కూల్చిన వాళ్ళు జనాలు కాదు, రౌడీ షీటర్లు అంటే జనాల యొక్క మైండ్ డైవర్షన్ అవుతుంది. రౌడీ షీటర్లు ఈ రోజు ఎక్కడనో ఒక రూమ్లలో రేకులు వేసుకొని బతికే పరిస్థితుల్లో రౌడీ షీటర్లు ఉంటారా? వీళ్ళు రౌడీ షీటర్లు అయితే ఎన్ని కేసులు పెట్టారు? మరి రౌడీ షీటర్లు అయితే వీళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారా? ఈ రౌడీ షీటర్ల వెనుక నాయకులు ఉన్నారన్నారు. ఒక్క నాయకుని పేరు ఇప్పటివరకు బయటకు వచ్చిందా? ఆ నాయకులను అరెస్ట్ చేశారా? వాళ్ళ మీద కేసులు నమోదు చేశారా? ఏందంటే ఏం లేదు. సొల్లు కబుర్లు చెప్పాలి, అక్కడి నుంచి తప్పించుకోవాలి. జనము ఎమోషనల్ గా అవుతున్నారు, అటాచ్మెంట్. దీన్ని ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది. ఏడ ఇట్లా అవుతుందో అనే భయంతో ఇప్పుడు ఏంది కట్టు కథలు చెప్పడానికి హైడ్రా కమిషనర్ బ్రహ్మాండంగా తయారై వస్తున్నాడు. రోజు ఇంకో 640ని కూల్ చేస్తామని ఆయన బహిరంగంగా ఓపెన్ గా ప్రకటన చేస్తున్నాడు. మాకు ఆదివారాలు కూడా కూల్చడానికి హైకోర్టు మాకు హామీ ఇచ్చింది, మాకు అనుమతి ఇచ్చింది. మీరు ఆదివారాలు కూడా కూల్చుకోవచ్చు, ఆదివారాలు కూల్చుకోవచ్చు, పండగ రోజులలో సెలవు రోజులలో కూడా కూల్చుకోవచ్చు అన్నారు. కానీ పండగ రోజులలో కూడా వాళ్ళ ఇళ్ళ మీద పడి కూల్చమని అయితే నాకు తెలిసి ఏ కోర్టు అయితే ఇవ్వదు. ఏ కోర్టుకు ఇంత అమానవీయంగా ఉండదు. కానీ హైడ్రా కమిషనర్ మాత్రము ఇంత అమానవీయంగా ఉండడానికి కారణం ఏంది అంటే 15,000 కోట్లు. కోర్టు ఒకటి చెప్తుంది, కోర్టులు ఒకటి చెప్తున్నాయి. కోర్టు జర చూసి చేయండి బాబు జనాలు అంటున్నారు. కానీ కోర్టులు కళ్ళకు పొరలు గమ్మించడంతో 15,000 కోట్ల రూపాయల ఏంది భూమి ఉంటే దాని వెనక బిగ్ బ్రదర్స్ ఉంటే పండగ ఏముంటది, పబ్బం ఏముంటది, సెలవు ఏముంటది, జనం ఏముంటది? అసలు ఈ రాష్ట్రంలో ఈ నాయకుల కంటే పెద్ద రౌడీలు ఎవరన్నా ఉన్నారా? లేనే లేరు. ఒక ఆయన 12 ఎకరాలు కబ్జా పెడతాడు ఒక నాయకుడు, ఇంకో బిగ్ బ్రదర్స్ వచ్చి మొత్తం 350 ఎకరాలకు ఎసరు పెడతారు. అలాంటి పరిస్థితిలో ఈ రోజు ఏందంటే ఇట్లా జనము వాళ్ళ యొక్క పాటలు వాళ్ళు పడుతున్నారు. 14 కాలనీ వాసులు ఇప్పుడు ఈ రోజు వర్షం కొట్టిందంటే ఇక్కడ కాప్రా దగ్గర ఆ చెరువు మొత్తము తూము లేదు, నీళ్లు బయటకు పోయేది లేదు. నీళ్లు కొట్టినట్టు బ్యాక్ వాటర్ వెనకకు వస్తున్నాయి. వెనకకు వచ్చే కొద్దీ ఆ వెనకకున్న ఏంది కాలనీలు మొత్తం మునిగిపోతున్నాయి. ఈ రోజు వర్షం కొడితే ఆ 14 కాలనీలలో మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోతాయి. వాళ్ళ బాధ వర్ణనాతీతం, వాళ్ళ భయం ఎవరికి చెప్పుకోరాంది. సరే ఎఫ్టీఎల్లో ఉన్నాయా, మరి చెరువులలో ఇల్లు ఎందుకు కట్టుకున్నారు, ఎఫ్టీఎల్ ఎందుకు నిర్ధారించలేదంటే ఇప్పటి వరకు ఎఫ్టీఎల్ నిర్ధారించలేదు. మరి చెరువులను కాపాడుతాం అనుకున్న వాళ్ళు చెరువులలో ఉన్న ఇళ్లలో జనాలు ఉన్నారు, వీళ్ళు కూడా మాకు ఓట్లు వేసిర్రు, వీళ్ళు ఓట్లు వేస్తేనే ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనైనా కొద్దిగా బాధ్యతాయుతంగా పనిచేద్దాము, కొద్దిగా పేద ప్రజల యొక్క గోడును పట్టించుకుందాము. అట్లాంటిది ఎక్కడ ఏ కోశాన లేదు.